హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో లాస్ట్ టైం ఏవైతే పెండింగ్లో ఉన్న ఇళ్లకు సంబంధించి అలాగే మనకు ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ గురించి మనము పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారండి. సో మొదటి విడత, రెండో విడత, మూడో విడతలో మొత్తము 38,000 డబుల్ బెడ్రూమ్లు అయితే ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. మిగిలిన 32,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ వల్ల, అలాగే మనకు పెండింగ్ వల్ల, అలాగే నీటి సదుపాయము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, సో వీటి వల్ల ఈ బడ్జెట్ కారణంగా అక్టోబర్లో స్టాప్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది కదా. దాని తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి, అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు, ఎలాంటి ప్రాసెస్ కూడా జరగలేదండి. సో రీసెంట్గా మనకు హడ్కో నుంచి 1,000 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి రుణాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రీసెంట్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఏవైతే పెండింగ్లో ఉన్న ఇల్లు అంటే మనకు ర్యాండమైజేషన్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అలాగే లక్కీ డ్రా ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఏవైతే పెండింగ్లో ఉన్న 90% కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. అలాగే మిగిలిన చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి కదా, నీటికి సమస్య, అలాగే మనకు ఏదైతే ఎలక్ట్రిక్ సమస్య, అలాగే ఇలాంటి ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ ఆ డబ్బులతో మొత్తం కంప్లీట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయినారో లిస్ట్లో, ఎవరైతే ఫైనలైజ్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ వచ్చినాయో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అలాగే దీంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్న ఇల్లులను కూడా ఏవైతే మిగిలిన ఏవైనా పెండింగ్ వర్క్ ఏవైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ చేసి, ఏదైతే ఆ రుణం మనకు 1,000 కోట్ల నుంచి రుణం అయితే వచ్చింది కదా, ఆ డబ్బులు యూజ్ చేసి ఆ బడ్జెట్ ద్వారా ఈ ఏదైతే పెండింగ్లో ఉన్న ఇళ్లను కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించారండి. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ అయితే అధికారులు అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఫోర్త్ ఫేజ్ ద్వారా మళ్ళీ ఆ మిగిలిన ఇళ్లను కూడా సెలెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సెలెక్ట్ చేసి మళ్ళీ మిగిలిన ఇళ్ళను అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకు ఏదైతే పెండింగ్లో ఉందో, ఏదైతే స్టాప్ అయి ఉందో డబుల్ బెడ్రూమ్, మళ్ళీ ఇది పూర్వ వైభవానికి అయితే వస్తుందండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన రుణాన్ని అయితే విడుదల చేశారు కాబట్టి మళ్ళీ మిగిలిన ఏవైతే ఇళ్ళు ఉన్నాయో తప్పకుండా నిరుపేదలందరికీ అందాలని చెప్పేసి కూడా అధికారుల నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. చూద్దామండి. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. త్వరలో ఎవరైతే ర్యాండమ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు, అలాగే ఫైనల్ లిస్ట్ ఎవరికైతే వచ్చిందో, అలాగే పెండింగ్లో ఉన్న ఇల్లులు కూడా తప్పకుండా కీస్ కానీ, అలాగే పెండింగ్లో ఇల్లును కూడా తప్పకుండా వాళ్ళందరికీ అందజేస్తారని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. చూద్దాం, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. జస్ట్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.